హైదరాబాద్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ముదిరాజ్ వధువరుల వివాహ పరిచయ వేదికను తోటి భూమయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి ముదిరాజ్ ఉచిత సేవలు అందిస్తున్నామని, ఇప్పుడు కొత్తగా మొట్టమొదటిసారిగా ముదిరాజ్ న్యూ మ్యాట్రిమోనీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముదిరాజ్ సోదరీమణులు భారీ ఎత్తున హాజరయ్యారు. సరూర్ నగర్ ఏరియాలో ఉంటాను. నేను డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ మహిళా వింగ్ ఇన్ కాంగ్రెస్. భూమన్న గారు గత 3 సంవత్సరాల నుండి ఫ్రీగా సర్వీస్ ఇస్తూ మన ముదిరాజులకి సేవ చేయడం చాలా సంతోషదాయకమైన విషయం. ఈరోజు అన్న గత నెల ఫోన్ చేసి అమ్మ మన ముదిరాజులందరినీ కూడా ఏకతాటిపైకి తెచ్చి మన మ్యాట్రిమోనియా నుండి వివాహ పరిచయ వేదిక పెడదామన్నప్పుడు దేర్ ఈజ్ నో రెస్పాన్స్ టు దట్ ఎనీవేర్ ఎనీ దేర్. అయితే మేము ఫీల్డ్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు 90 మంది మనకి ఇక్కడ రావడం చాలా ఆశాదాయకంగా ఉంది. ఇక ముందు కూడా మనం చాలా ఇట్లాంటి వేదికలు చేసి మన ముదిరాజుల యొక్క వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేసి మనకి సదుపాయంగా ఉంటామని ఈ వేదిక ద్వారా వేడుకుంటున్నాం. సరే చాలా మెసేజ్. మన ముదిరాజ్ మ్యాట్రిమోనీ నిర్వహించిన ముదిరాజ్ వధూవరుల ఈ వివాహ వేదికకు సంబంధించి ఈరోజు ప్రగాఢమైన నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా విశేషమైన స్పందన వచ్చింది. సుమారు 100-150 మంది ఇక్కడికి విచ్చేసి తమ అమ్మాయిలను కూడా వారు పరిచయం చేసుకున్నారు. వారందరికీ రేపు వివాహం జరిగితే అదంతా కూడా క్రెడిట్ మన భూమయ్య గారి ఆధ్వర్యంలో మన ముదిరాజ్ మ్యాట్రిమోనీకి దక్కుతుంది. మేము కూడా దీంట్లో వృధాభక్తిగా మా వంతు సహాయ సహకారాలు మేము కూడా అందించాము. కాబట్టి ఇక ముందు కూడా మన ముదిరాజ్ మ్యాట్రిమోనీ ఇక ముందు ఇంకా చాలా విస్తృతంగా ప్రచారం చేసుకొని చాలామందికి వధూవరులకు వివాహం అయ్యే యోగ్యాన్ని కల్పించాలని కోరుకుంటూ వారిని అభినందిస్తున్నాను. జై ముదిరాజ్. మన ముదిరాజ్ మ్యాట్రిమోనీ సంస్థ ఈరోజు తొలిసారిగా వధూవరుల పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వధూవరుల పరిచయ వేదికకు వచ్చినటువంటి తల్లిదండ్రులకు, అబ్బాయిలకు, అమ్మాయిలకు, వెల్విషర్స్కు మా మ్యాట్రిమోనీ తరపున కృతజ్ఞతలను తెలుపుతున్నాం. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మాకు తెలియజేసి ముందు జరగబోయే కార్యక్రమాలకు ఆహ్వానించగలరని మనవి చేస్తున్నాను.